2024 సంవత్సరం జూన్ మాసంలో మేషరాశి వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే, ఈ జూన్ మాసం అనేది మేషరాశి వారికి యావరేజ్ కాలంగా చెప్పవచ్చండి. గురుబలం అయితే చాలా బాగుంది. శని భగవానుడి యొక్క సంచారం కూడా అనుకూలంగానే ఉంది. రాహు అనుకూలించట్లేదు, కేతు అయితే అనుకూలంగానే ఉన్నాడు. ఉద్యోగస్తులకైతే అనుకూలమేనండి. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. అయితే మేషరాశి వారికి ఎక్కడ నెగిటివ్ పాయింట్ అంటే, పరువుకి సంబంధించిన అనానుకూలత అయితే సూచిస్తుందండి. ముఖ్యంగా యువకులు, మేషరాశిలో జన్మించిన యువకులు ఎవరైతే ఉన్నారో స్త్రీ విషయంలో జాగ్రత్త వహించాలి. అందంగా ఉన్న వారందరూ మంచివారు అనుకోవద్దు. ఆస్తికి సంబంధించిన విషయాల్లో కూడా జూన్ మాసం అనేది మేషరాశి వారికి పెద్దగా అనుకూలించట్లేదండి. ఒకవేళ ఆస్తి పంపకాలు ఏమైనా జూన్లో పెట్టుకుందాం అనుకుంటున్నట్లయితే గొడవలు అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తోడబుట్టిన వారి మధ్య గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు ఏవి కూడా జూన్ మాసంలో కదిలించకపోవటమే మంచిదండి. విద్యార్థులకైతే జూన్ మాసం అనుకూలమే. ఈ జూన్ మాసంలో వారసత్వానికి సంబంధించిన తగాదాల వల్ల చికాకులు ఏర్పడే సూచనలు అయితే ఉన్నాయి. అంటే ఆస్తికి సంబంధించిన విషయాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయండి. మెయిన్గా ఈ మేషరాశి అశ్విని నక్షత్రంలో జన్మించిన యువకులు ఎవరైతే ఉన్నారో, ఇంతకు ముందు నేను చెప్పింది కూడా మీ గురించేనండి. స్త్రీ సంబంధిత విషయాలలో చికాకులను ఎదుర్కొనే అవకాశాలు, స్త్రీ సంబంధిత విషయాల్లో ధన వ్యయం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. మేషరాశి వారికి జూన్ మాసంలో వివాహ ప్రయత్నాల్లో కొన్ని ఆటంకాలు సూచిస్తున్నాయండి. పెళ్లి సంబంధాల విషయంలో పూర్తిగా అయితే అనుకూలించట్లేదు. సోదర వర్గీయులతో మాట తగాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే కుటుంబానికి సంబంధించిన పరువు పోయే సంఘటనలు సూచిస్తున్నాయి. కాబట్టి మేషరాశి వారు జూన్ మాసంలో కుటుంబ వ్యవహారాలు ఏవి కూడా కదిలించకపోవటమే మంచిది. అది ఆస్తిపరంగా అవ్వవచ్చు, అన్నదమ్ముల మధ్య గొడవలు అవ్వవచ్చు. వైవాహిక జీవితం అనేది మొదటి 2 వారాలు అనుకూలమండి. అయితే తృతీయ వారం నుండి 3వ వారం నుండి జీవిత భాగస్వామికి అనారోగ్య సూచనలు ఉన్నాయి. గృహ మార్పిడి ప్రయత్నాలకైతే జూన్ మాసంలోని చివరి వారం చాలా అనుకూలమైనటువంటి కాలం అండి. మొదటి 3 వారాలు మాత్రం స్థాన చలనానికి అనుకూలం కాదు. మొత్తం మీద చూసుకున్నట్లయితే మేషరాశి వారికి జూన్ మాసం అనేది అన్ని విషయాలను బట్టి యావరేజ్ కాలంగా చెప్పవచ్చు. గ్రహస్థితి అనేది మీకు ఈ మాసంలో సామాన్యంగా ఉంది. సంతాన ప్రయత్నాలు చేస్తున్న వారికి మధ్యస్థ ఫలితాలు ఉంటాయండి. అంటే 50% అనుకూలం, 50% ప్రతికూలంగా ఉంది సంతాన విషయంలో. కానీ జూన్ మాసంలో ఎలాంటి వ్యవహారాలలో వేలు పెట్టకూడదంటే, కోర్టుకు సంబంధించిన ఆస్తి విషయాల్లో కానీ, అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాలు కానీ, కుటుంబంలో ఏమైనా గొడవలు ఉంటే అవి పరిష్కరించడానికి కానీ, వీటికి మాత్రం జూన్ మాసం అనేది మేషరాశి వారికి అనుకూలం కాదండి. మిగిలిన విషయాల్లో మధ్యస్థంగా ఉంటుంది. సామాన్య ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ఇక 2024 సంవత్సరం జులై మాసంలో ఎలా ఉండబోతుందంటే, జులై మాసం అనేది మేషరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చండి. ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి మంచి జరుగుతుంది. తలపెట్టిన ప్రతి విషయంలోనూ విజయాన్ని సాధిస్తారు. సంతాన ప్రయత్నాలు చేస్తున్న వారికి సంతాన పరంగా సంకల్ప సిద్ధి ఏర్పడుతుందండి. అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలో ఎవరైతే పనిచేస్తున్నారో గతంలో ఉన్న అననుకూలత, మీకు గల వ్యతిరేకత అనేది తగ్గుతుందండి. అంటే పై అధికారుల వల్ల ప్రశంసలను పొందుతారు. స్థానచలన ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయి. గృహ మార్పిడికి కానీ, ఉద్యోగ మార్పిడికి కానీ, మీరు నివసిస్తున్న ప్రదేశం మారాలి అనుకుంటున్నా సరే జులై మాసం అనేది అనుకూలమేనండి. ప్రభుత్వానికి సంబంధించిన కాంట్రాక్టర్లకు, క్రీడాకారులకు, నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలకి, ఉద్యోగ ఉన్నతి కోసం కూడా జులై మాసం అనేది మీరు చేసే ప్రయత్నాలకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. అంటే ఉద్యోగ మార్పిడి కోసం కావచ్చు, ప్రస్తుతం మీరు చేస్తున్న ఉద్యోగాన్ని మారాలి అనుకుంటున్నా, లేకపోతే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేద్దాము అనుకుంటున్నా సరే వారికి 2024 సంవత్సరం జులై మాసం అనేది అనుకూల కాలంగా చెప్పవచ్చండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే జులై మాసం అనేది మేషరాశి వారికి ధనాదాయంలో వృద్ధి కనిపిస్తుంది.
అభివృద్ధిని చూస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా జులై మాసం అనువైన కాలంగా చెప్పవచ్చు. ఉద్యోగ మార్పిడికి కూడా ఈ మాసం అనేది అనుకూల కాలంగా చెప్పవచ్చు. జీవిత భాగస్వామి యొక్క అనారోగ్య సమస్యలు మాత్రమే జులై మాసంలో మిమ్మల్ని కాస్త బాధిస్తాయండి. వారికి మీ అవసరం ఉంటుంది. చివరి వారంలో మాత్రం ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఈ మాసం చివరిలో మాత్రం మేషరాశిలో జన్మించిన స్త్రీలకైనా పురుషులకైనా సరే శారీరక శ్రమ అనేది పెరుగుతుందండి. చివరి మాసం అనేది మీకు పెద్దగా అనుకూలించట్లేదు. మీకు అనుకూలం కాని తేదీలు ఏవంటే జూలై 13వ తారీఖు, 15, 26, 27 ఈ 4 తేదీలు మేషరాశి వారికి అనుకూలం కాదండి. కాబట్టి ఈ తేదీలలో ముఖ్యమైన పనులను ప్రారంభించకపోవటం కానీ, విదేశీ ప్రయత్నాలు చేయకపోవటం కానీ, వ్యాపారాన్ని ప్రారంభించకపోవటం కానీ, ఉద్యోగ ప్రయత్నాలు చేయకపోవటం కానీ మంచిది. ఎందుకంటే ఈ 4 రోజుల సమయం అనేది మీకు అస్సలు అనుకూలించట్లేదు. మీరు చేసే ప్రయత్నాలకు వ్యతిరేక ఫలితాలే తప్ప అనుకూల ఫలితాలు అయితే గోచరించట్లేదు. మిగిలిన సమయం అంతా కూడా మీకు అనుకూలంగానే ఉంటుందండి. ఎటు తిరిగి జూలై మాసంలో మేషరాశి వారికి చివరి వారం పెద్దగా అనుకూలించదు నూతన ప్రయత్నాలకు. ఇక 2024 సంవత్సరం ఆగస్టు మాసం ఎలా ఉండబోతుందంటే, ఈ మాసంలో జూన్ మాసంలో మీకు ఏదైతే వారసత్వానికి సంబంధించిన తగాదాలు కానీ సమస్యలు కానీ ఎదురయ్యాయో ఆ ప్రభావం అనేది ఆగస్టు మాసంలో కాస్త తగ్గుతుందండి. వ్యాపార రంగంలో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి గుమస్తాల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. అంటే లెక్కల్లో తేడాలు కనిపిస్తాయండి. ఆగస్టు మాసంలో సంతాన ప్రయత్నాలకు మాత్రం పెద్దగా అనుకూలించే కాలం కాదు. జూలై మాసం అనుకూలంగా ఉంటుంది. ఆగస్టు మాసంలో మాత్రం మేషరాశి వారికి పెద్దల ఆశీస్సులు చాలా అవసరం అండి. అశ్విని కృత్తికా నక్షత్రాల కంటే కూడా భరణీ నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయండి. చివరి వారంలో మిత్రులతో ప్రయాణాల వల్ల కొంత సంతోషకర సమయం అనేది ఏర్పడుతుంది. ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో పెద్ద పేరు ఉన్న వారితో మీకు మంచి పరిచయాలు అనేవి ఏర్పడతాయండి. స్నేహితులను కలుసుకుంటారు. పాతకాలపు జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు. మెయిన్గా అశ్విని నక్షత్ర జాతకులకు మాత్రం ఆగస్టు మాసంలో శిరోబాధ బాగా వేధిస్తుందండి. అంటే తల సమస్యలు ఎక్కువగా వస్తాయి. కృత్తికా నక్షత్ర జాతకులకేమో ప్రయాణాలు పెద్దగా కలిసి రావండి. ఆగస్టు మాసంలో సాధ్యమైనంత వరకు కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారు ఆగస్టు మాసంలో ప్రయాణాలు చేయకపోవటమే మంచిది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో సామాన్య ఫలితాలు ఉంటాయి. పెద్దగా నష్టాలైతే సూచించబడట్లేదు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఆగస్టు మాసం మేషరాశి వారికి అబోవ్ యావరేజ్ కాలంగా చెప్పవచ్చండి.